ఓ పక్కన చెత్త పన్ను అన్నటువంటిది ఎత్తేస్తామని చెప్పి హామీ ఇచ్చిన తెలుగుదేశం అధికారంలోకి వస్తే మరొక వైపున ఏలూరు మున్సిపల్ కమిషనర్ ఏమో విచిత్రమైన పని చేశారు. చెత్త పన్ను బకాయిలను జీతంలో నుంచి రికవరీ చేస్తున్నట్టుగా 21 మంది వార్డు శానిటరీ పర్యావరణ కార్యదర్శులకి నోటీసులు పంపించారు. ఏలూరులోని తోటకూర దెబ్బ వార్డు సచివాలయం శానిటరీ పర్యావరణ కార్యదర్శి జీతంలో నుంచి 1,80,000 రికవరీకి కమిషనర్ ఆదేశించారు. నెలకు 7,527 రూపాయలు చొప్పున రికవరీ చేయాలని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన నోటీసులు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయినాయి. ఓ పక్కన చెత్త పన్నులు వద్దని చెప్తే వసూలు చేయడం ఏంటి అన్నటువంటిది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నిస్తున్నారు. బేసిక్గా చెత్త పన్నుది ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. ఇంటింటి దగ్గరికి వెళ్ళి వసూలు చేసింది ఏం లేదు. కొంతమంది చేయడానికి ప్రయత్నించినా వెంటనే ప్రతిఘటనతో ఆగిపోయింది. అసలు పాయింట్ ఏం చేశారు మున్సిపాలిటీలు, ఆస్తి పన్ను మనం ఆన్లైన్లో కడుతుంటాం లేదా అక్కడికి వెళ్ళి మున్సిపల్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి కడుతున్నప్పుడు అందులో సాధారణంగా డ్రైనేజీ పన్ను ఇది ఉంటుంది. అందులో చెత్త పన్ను కూడా సైలెంట్గా యాడ్ చేసి పడేశారు. మనం ఆ పన్ను కట్టాల్సినప్పుడు ఓపెన్ చేసుకున్నప్పుడు ఇవన్నీ కలిపి వస్తున్నాయి. అక్కడ తొలగించాలి. అది చెయ్యాలి అంటే ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు కాదు, చట్టపరమైనటువంటి ఆదేశాలు ఇవ్వాలి. ఆ ఆదేశాలు వచ్చే వరకు అది నడుస్తూ ఉంటుంది. అది అసెంబ్లీలో బిల్లు తెస్తారా లేకపోతే ప్రత్యేకమైనటువంటి జీవో ఏమైనా చేస్తారా చూడాలి.